కార్గిల్ యుద్ధ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన సాటిలేని ధైర్యం, దేశభక్తి మరియు అంకిత భావాలకు కార్గిల్ విజయ్ దివాస్ ఒక గర్వకారణమైన గుర్తు అని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు హరికృష్ణ, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు గొటిక శివకృష్ణారెడ్డి అన్నారు. యువమోర్చా జిల్లా అధ్యక్షుడు గొటిక శివకృష్ణారెడ్డి ఆ నాయకత్వంలో కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్లోని శివాజీ సర్కిల్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ శివాజీ కేప్ వద్ద ముగిసింది. దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన వీర సైనికులకు ఈ సందర్భంగా వారు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేవైఎం కార్గిల్ యుద్ధ సమయంలో భారత సాయుధ దళాలు ప్రదర్శించిన సాటిలేని ధైర్యం, దేశభక్తి మరియు అంకిత భావాలకు కార్గిల్ విజయ్ దివాస్ ఒక గర్వకారణమైన గుర్తని అన్నారు. దేశ వీరుల త్యాగాలను గుర్తుంచుకోవాలని, వారి పోరాట పటిమ మరియు భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో వారు చూపిన నిబద్ధత నుండి స్ఫూర్తి పొందాలని ఆయన అందరినీ ముఖ్యంగా యువతను కోరారు. ఈ ర్యాలీలో యువమోర్చా లీగల్ సెల్ కో కన్వీనర్ రవినాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసం దుర్గా శివసాయి, ఉపాధ్యక్షులు జ్యోతిర్మయ్ మరియు ప్రమోద్, కార్యదర్శి మనోజ్, కోశాధికారి గాయత్రి, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యాలయ కార్యదర్శి చోరగండి శివలలిత, కార్యవర్గ సభ్యులు దొంత స్వాతిరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలపల్లి గణేష్, పిట్టల గోవింద్, ఉపాధ్యక్షులు రత్నకుమారి, నున్నా కృష్ణ, చైతన్య శర్మ, కార్యదర్శి పైలా సురేష్, స్వరూపారాణి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మజ, నాయకులు కర్రి నాగలక్ష్మి శర్మ, వంగల రామకృష్ణ, మండల అధ్యక్షులు కొత్తపల్లి రవితేజ, హేమంత్, పెద్దపాటి చంద్రశేఖర్, పశుమర్తి రాజేష్, నాగలింగం శివాజీ తదితర నాయకులు పాల్గొని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి దేశభక్తి నినాదాలు చేస్తూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. వందే మాతరం, 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 వందే మాతరం, 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 వందే మాతరం, భారత్ మాతా కీ జై. ఓకే జోహార్ కార్గిల్ అమర వీరులకు, జోహార్ కార్గిల్ అమర వీరులకు, జోహార్ కార్గిల్ అమర వీరులకు, జోహార్ కార్గిల్ అమర వీరులకు. ఏదైతే పాక్ ఆక్రమిత భూభాగానికి సంబంధించి 1999లో మొదలైన ఈ కార్గిల్ యుద్ధం దాదాపు 55 రోజుల పాటు నిర్విరామంగా వీరోచిత పోరాటం చేసి మన భారతీయ అమరవీరులు, భారతీయ సైనికులు 529 మంది పైగా అమరవీరులు అవటం, జూలై 26వ తేదీన 1999 మన దేశానికి కార్గిల్ యుద్ధంలో విజయాన్ని సాధించడం, ఈ సందర్భంగా ఈ కార్గిల్ విజయ దివస్ను పురస్కరించుకొని దాదాపు 1999 నుంచి కూడా 2000 సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన మనం అత్యంత ఘనంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆదేశాల మేరకు భారతీయ జనతా యువమోర్చా ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా పదాధికారులు, రాష్ట్ర పదాధికారులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం మన ఏదైతే ఆది శంకరాచార్యుల సర్కిల్ దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే 529 మంది అమరవీరుల ప్రాణాలు, వారి త్యాగాలను, వారి ఆశయాలను మనం స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరూ కూడా వారి స్ఫూర్తిని కొనసాగించేలాగా ముందుకు వెళ్ళాలని, నేటి తరంలో ఈ కార్గిల్ విజయ దివస్ యొక్క లక్ష్యాన్ని, దాని యొక్క సాధించిన విజయాన్ని అందరికి కూడా తెలియపరిచేలాగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు హరికృష్ణ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. Like, subscribe and press the bell icon for new updates.